మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా మహత్తరమైన సుదినం. అయోధ్యలో మరికొద్ది గంటల్లో ఈరోజు బాలరాముని యొక్క ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనము దినఫలాలు కార్యక్రమంలో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం, చంద్రుడు మృగశిర నక్షత్రంలో సంచరించడం అనేది నడుస్తుంది. అందుకని ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ద్వితీయంలో చంద్ర సంచార కారణం వల్ల ఆర్థికంగా తగినంత ప్రయోజనం లేకపోవటం అనేది ఉంటుంది. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేయటం కూడా కనిపిస్తుంది. ఎంత ఆపుకుందామనుకున్నా కూడా ఏదో రకమైన మానసిక కలవరపాటు లేదా దుఃఖానికి కొంత కనిపించడం అనేది కూడా ఈరోజు ఉండటం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆర్థికంగా రావాల్సిన విధానం ఏదైతే ఉందో, రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు రావటం అనేది కూడా వీరికి ఆనందం కలిగించడం అనేది ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఆశించినంత వరకు కూడా చాలా విషయాల్లో ప్రయోజనము కనిపించడం అనేది ఉంటుంది. ముందస్తు ప్రణాళిక వల్ల కూడా వీరు చాకచక్యంగా తమ యొక్క పనుల్ని పూర్తి చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. ఏమాత్రం కలవరపాటుకి లోను కాకుండా వారి వారి యొక్క మనోగతాలను కానీ మనోరథాలను కానీ ఈడేరింపజేసుకోవడానికి ఈరోజు ఉత్తమ దినంగా వీరికి కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగాల్లో ఆకస్మిక ఇబ్బందులు ఎదురవటం అనేది ఉంటుంది. ఎంత ఆపుకుందామనుకున్నా కూడా అవతల వైపు ఏవో రకమైన అవతల వారి పట్ల ఏవో రకమైన కోపతాపాలని ప్రదర్శించడం కూడా జరుగుతుంది. వీరికి మాట్లాడే విషయంలో ఈరోజు హెచ్చుతగ్గులు ఉండటం అనేది ఉంటుంది. వీరిని అపార్థం చేసుకునే పరిస్థితులు అయితే కనిపించడం అనేది ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా నియంత్రణ లేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు పట్టిందల్లా కూడా సుఖంగా సులభంగా చేజిక్కటం అనేది ఉంటుంది. వీరు ఏ రకంగా ముందుకెళ్ళినా కూడా అది వారికి ప్రయోజనాన్ని ఇస్తుందే తప్ప అపజయాన్ని ఇవ్వకపోవడం అనేది కొంతంత బలాన్ని కలిగించడం అనేది ఉంటుంది. పై అధికారులు వీరిపైన పెట్టిన బాధ్యతలన్నీ కూడా వీరు చాలా పకడ్బందీగా వాటిని పూర్తి చేసుకోవటం అనేది, తద్వారా ప్రశంసల పాత్రలు అవటం అనేది కూడా ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ముఖ్యంగా తండ్రి వైపు ఉండే బంధువుల వల్ల ఏవో రకమైన చికాకులు ఎదురవటం అనేది కూడా ఉంటుంది. దూర ప్రయాణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ విషయాల్లో కొంత వెసులుబాటు కలగటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు ఎవరైతే వీసాల కోసమైతేనేమి, పాస్పోర్ట్ల కోసమైతేనేమి, వాటికి సంబంధించిన పనుల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు అయితే కలుగుతాయి. ఇంకా ఏదైనా కానీ చెప్పుకోవటంలో కానీ లేదా హెచ్చుతగ్గులకు పోవటం వల్ల అయితేనేమి వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. ఎవరినైతే నమ్మారో వారి వల్ల కొంత ఇబ్బందులు కలగటం అనేది ఈరోజు సింహరాశి వారికి అనుభవంలోకి వచ్చే విషయం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది చాలా
విజయవంతం అవటం అనేది కనిపిస్తుంది. చాలా విషయాల్లో ఇంతకు ముందు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో కొన్నింటి నుంచైనా కూడా వీళ్ళు బయటపడటం అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ, కాలేయ వ్యవస్థకి సంబంధించిన విషయాల్లో కానీ వీరు కొంతవరకు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తులారాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎలా చూసినప్పటికీ కూడా వీరికి రాబడి సకాలంలో అందటం, ఖర్చులు ఎంత ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా దానికి తగ్గట్టుగానే లభించటం వీరికి చాలా ఆనందాన్ని కలిగించే విషయంలాగా ఉండటం అనేది ఉంటుంది. కానీ అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతంత జాగ్రత్తగా ఉండటం మాత్రం చెప్పదగిన విషయం. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అననుకూల పరిస్థితులు కలగటం అనేది ఉంటుంది. ఎవరితో ఏది మాట్లాడినప్పటికీ కూడా అది వారికి నొచ్చుకునేలాగా ఉండటం, తద్వారా వీరిని అపార్థం చేసుకునే పరిస్థితులు కలగటం అనేది కూడా కనిపిస్తుంది. వీరిలో ఉండే తొందరపాటు గుణం వల్ల చాలా అవస్థలకి లోనవటం అనేది కూడా కనిపిస్తుంది. వాహనాలు నడిపేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కేవలం దూర ప్రయాణాలకి చేసే ప్రయత్నాలు మాత్రం కొంతవరకు ముందుకు నడవటం అనేది ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు చెప్పుకోదగ్గ ఇబ్బందులైతే ఏమీ ఉండవు. చాలా విషయాల్లో వీరు ఏది ఊహించారో ఆ రకంగానే జరగడం అనేది వీరికి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎవరి నుంచి ఏ ప్రత్యుత్తరం లభించాలని కోరుకుంటారో ఆ రకంగానే వీరికి లభించడం అనేది ఆత్మస్థైర్యాన్ని వీరిలో పెంచడం అనేది కూడా ఉంటుంది. 10 మందిలో వీరి యొక్క పరువు ప్రతిష్టలు అయితేనేమి, ఇతరత్ర ఉండే ప్రశంసలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరికి సముచితంగా లభించడం అనేది కూడా వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ ఇంట్లో ఖర్చులు లేదా ఇంటి సభ్యులు చేసే ప్రవర్తన కొంతవరకు వీరికి బాధించే విషయంలా ఉంటుంది. ఇతరత్ర అంతా కూడా వీరికి శుభంగానే ఈరోజు ఉంటుందని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయం నుంచి వీరు చేసే పనుల్లో చాలా వరకు ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఉదయం చేయవలసిన పనులన్నీ కూడా మధ్యాహ్నానికి వాయిదా వేసుకోవటం వల్ల తగినంత ప్రయోజనం పొందగలగటం అనేది కూడా కనిపిస్తుంది. చాలా ఆనందకరమైన పరిస్థితులు, ఉల్లాసంగా గడపవలసిన తరుణం ఇవన్నీ కూడా మీకు మధ్యాహ్నం నుంచి అనుభవంలోకి రావటం అనేది ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన అద్భుతమైన సుదినంగా చెప్పవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పుల రీత్యా అయితేనేమి, లేదా వృత్తి ఉద్యోగాల్లో వీరికి లభించే విజయాల వల్ల అయితేనేమి వీరు ధైర్యంగా ముందుకెళ్ళడానికి చాలా చక్కటి అవకాశాలు రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఎవరితో ఏ రకంగా సంభాషించాలో ఆ రకంగా సంభాషించి వారితో వీరు శభాష్ అనిపించుకోవటం కూడా అనుభవంలోకి రావటం అనేది ఈరోజు సంప్రాప్తిస్తుంది. అయితే కుంభరాశి వారు వేళకి తినటం అనేది కొద్దిగా అలవాటు చేసుకోవటం మంచిది. వీరు అనవసరపు వేళలను పాటించకుండా అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే ప్రమాదం అయితే లేకపోలేదు. చివరిగా మీనరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఏ పనిలో అయినా సరే కొంత ఆలస్యము, ఆటంకాలు వీరిని ఇబ్బంది కలిగించడం అనేది కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొద్దిగా ఏవో రకమైన అపార్థాలు కలిగించే వ్యక్తులు కానీ, లేదా వీరే కలహాలు కొని తెచ్చుకునే పరిస్థితులు కానీ ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరికి ఎప్పట్లాగానే దైవ బలం తోడవటం వల్ల తమ సమస్యల నుంచి ముందుకు రావటం అనేది ఒకటి కూడా వీరికి చెప్పదగ్గ విశేషం.